బాహుబలి 2 ద కంక్లూజన్ చిత్రం భారతదేశ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది అనేది చాలా చిన్న పదం అవుతుంది. బ్లాస్ట్ చేసింది అంటే కరెక్ట్ గా ఉంటుందేమో. ఆ శబ్దానికి బాలీవుడ్ రికార్డులకు చిల్లులు పడ్డాయి. బాలీవుడ్ హీరోలు ఉలిక్కి పడ్డారు. బాహుబలి 2 అనే సునామీ ముందు రికార్డులన్నీ కొట్టుకుపోతే బాలీవుడ్ లోకి ఒక్క అడుగు అంటూ ప్రభాస్ బాహుబలి సినిమాతో అడుగుపెట్టి నేషనల్ స్టార్ గా ఎదిగిపోయాడు. బాహుబలి 2 సినిమా 1000 కోట్ల మార్కుని చేరుకొని ఎన్నో రికార్డులను సృష్టించింది. బాహుబలి 2 విడుదలైన తరువాత దంగల్ సినిమా చైనాలో విడుదలైంది. దీంతో దంగల్ కలెక్షన్స్ కూడా 1000 కోట్ల మార్కుని దాటింది. చైనాలో కూడా దంగల్ సినిమాకు కొద్దిగా మంచి పాజిటివ్ టాక్ ఉండటంతో ఇప్పుడు ఈ రెండు సినిమాలు వసూళ్ల విషయంలో పోటీ పడుతున్నాయి. దీంతో ఇప్పుడు దంగల్ అభిమానులు దంగల్ సినిమా బాహుబలి 2 సినిమా కలెక్షన్స్ ని దాటేస్తుందని అనడంతో సోషల్ మీడియా వేదికగా అగ్గిరాజుకుంది. ఇది చినికి గాలివానగా మారి పెద్ద వివాదానికి దారితీస్తోంది. ఇప్పటికీ బాహుబలి 2 కంటే కూడా దంగల్ కలెక్షన్స్ లో చాలా వెనుకబడి ఉంది. బాహుబలి 2 కి క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఫైనల్ కలెక్షన్స్ ఎంత రావచ్చు అనే విషయమై విశ్లేషకులు ఇప్పటికీ ఒక అంచనా వేయలేకపోతున్నారంటే బాహుబలి 2 కి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అది ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. ఇక బాహుబలి 2 అభిమానులైతే బాహుబలి 2 జపాన్, చైనా ఇలా మరికొన్ని భాషల్లో కూడా విడుదలైన తరువాత ఫైనల్ కలెక్షన్స్ 2000 కోట్లు దాటుతుందని, కాబట్టి బాహుబలి 2 ద బెస్ట్ అంటున్నారు. కానీ ఓ రెండు భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఇంత ఆదరణకు నోచుకోవడం ప్రతి భారతీయుడు గర్వించవలసిన విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.